తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల డిఎస్సి ద్వారా 11,000 పైచిలుకు టీచర్ జాబ్స్ను భర్తీ చేసింది రేవంత్ సర్కార్. కొన్ని రోజుల క్రితం గ్రూప్ 4 ఫైనల్ ఫలితాలను ప్రకటించింది. దీని ద్వారా 8,000కు పైగా జాబ్స్ భర్తీ అవుతున్నాయి. గత నెలలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటి ఫలితం కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 17న గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించింది తెలంగాణ సర్కార్. వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించబోతోంది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించి నియామకాలు చేపడుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆశావాహులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. 100-200 కాదు, ఏకంగా 3,500 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSPDCL, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TNNPDCL కలిపి మొత్తం 3,500 జూనియర్ లైన్మెన్ ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. JLMతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు TGSPDCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లైన్మెన్ పోస్టులకు మహిళలను కూడా అర్హులుగా చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ మహిళలకు వరంగా మారనుంది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు మహిళలు సైతం పోటీ పడి ఉద్యోగాలు దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ను వదులుకోకండి. 10తో పాటు ITIలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఇంటర్ వొకేషనల్ కోర్స్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. జీతం, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు తెలుసుకోవాలంటే అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.